వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక జీకే పట్టు కూడా చూస్తున్నాం కదా. సో ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు మనకి June 4, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో మనం లాస్ట్ వీడియో కింద కొంతమంది కమెంట్ చేశారు. సో వాళ్ళ డౌట్స్ ఏంటంటే ఎడిటోరియల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అండ్ అలాగే ఇంకొంచెం డీప్గా ఎక్కువసేపు కవర్ చేయమంటారు న్యూస్ పేపర్ని. సో ఈ రెండింటి క్వశ్చన్స్కి మనం వీడియో లాస్ట్లో ఆన్సర్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ మనకి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు గివ్ ఇట్ ఎ లైక్ ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ కాంటెంట్, అండ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎల్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దానికి షార్ట్ అండ్ క్రిస్ప్గా ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు. సో జస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఏ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ లాగా కమెంట్ చేయండి. సో దట్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ బూస్ట్ ఫర్ మీ టు డూ మోర్ వీడియోస్ కంటిన్యూస్లీ. ప్రతిరోజు చేయడానికి ఒక బూస్ట్లా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం ఈరోజు ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి హెడ్లైన్ వచ్చేసి UN decries war crime, 27 killed as Israel hits Gaza aid site for third day. సో 27 people చనిపోయారు. ఇజ్రాయెల్ ఏంటంటే గాజా సైట్ని థర్డ్ డే హిట్ చేసింది. అంటే అక్కడ 27 people చనిపోయారు. ఇక్కడ హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే UN decries వార్ క్రైమ్. ఇక్కడ డీక్రైస్ మీనింగ్ ఇంపార్టెంట్. డీక్రైస్ అంటే కండెమ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, అంటే నిలదీయడం. యునైటెడ్ నేషన్స్ ఇది ఒక వార్ క్రైమ్ కింద కండెమ్ చేసింది దీన్ని అని చెప్పేసి ఇక్కడ అర్థం వస్తుంది. సో డీక్రైస్ మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఇంపీచ్మెంట్ మోషన్ లైక్లీ అగేన్స్ట్ హైకోర్టు జడ్జ్. సో ఈ ఇంపీచ్మెంట్ అంటే మనం ఏంటో స్టాటిక్ పార్ట్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇంపీచ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ హైకోర్టు జడ్జ్ మీద ఇంపీచ్మెంట్ మోషన్ చేయాలని అనుకుంటున్నారు పార్లమెంట్లో. సో ఇంపీచ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇంపీచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, అంటే అవిశ్వాస తీర్మానం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే మోషన్ అంటే. సో ఇదొక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ మనకి. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ 2 కండిషన్స్, అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ టు హోల్డ్ దట్ పోస్ట్. ఈ 2 కారణాలు చెప్పి జడ్జెస్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఆ రిమూవల్ ప్రాసెస్కి ముందు మనం ఇంపీచ్మెంట్ మోషన్ అనేది పాస్ చేయాలి. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. లోక్సభలో అయితే 100 members ముందు దానికి సైన్ చేయాలి. ఆ మోషన్ పాస్ అవ్వాలంటే 100 members మద్దతు కావాలి. అండ్ రాజ్యసభలో అయితే 50 members మద్దతు కావాలి. వీళ్ళు మోషన్ పాస్ చేసిన తర్వాత ఎంక్వైరీ కమిటీ అని చెప్పేసి 3-member కమిటీ అనేది ఫామ్ అవుతుంది. ఈ 3 members ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటారు ఇందులో, అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, అండ్ అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్టు ఉంటారు, అండ్ అలాగే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. సో 3 members-తో ఒక ఎంక్వైరీ కమిటీ ఉంటుంది అండర్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. ఈ యాక్ట్ ప్రకారం ఈ ఎంక్వైరీ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన తర్వాత ఈ కమిటీ ఒక నిర్ధారణ చేస్తుంది, అంటే ఇతన్ని తీసేయచ్చా లేదంటే ఉంచవచ్చా అని చెప్పేసి తన రిపోర్ట్ అనేది అందిస్తుంది. రిపోర్ట్ అందించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ మోషన్ అనేది నెక్స్ట్ మళ్ళీ హౌస్లో ప్రవేశపెట్టబడుతుంది. అప్పుడు మనకి స్పెషల్ మెజారిటీతో దీనికి ఓటింగ్ జరగాలి. మోర్ దెన్ 50%, అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. అండ్ అలాగే స్పెషల్ మెజారిటీ ఈజ్ నథింగ్ బట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అయ్యి ఉండాలి, అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఓటింగ్ వచ్చి ఉండాలి. సో దెన్ మనకి ఈ మోషన్ అనేది పాస్ అవుతుంది. దాని తర్వాత ప్రెసిడెంట్ అసెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఓకే చెప్తే దెన్ ఎవరైతే ఈ జడ్జెస్ ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయొచ్చు ఆ పోస్ట్ నుంచి. కానీ ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఇంపీచ్మెంట్ మోషన్ అనేది ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళలేదు. ఎంక్వైరీ కమిటీ దగ్గర కానీ లేదంటే ఇక్కడ ఇన్ ద లోక్సభ ఆర్ రాజ్యసభ ఇట్ సెల్ఫ్ స్పీకర్ కానీ చైర్మన్ కానీ అక్కడే వాళ్ళు ఆ మోషన్ని టేకప్ చేయలేరు. సో ఎంక్వైరీ కమిటీ దాటి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు ఈ హైకోర్టు జడ్జ్ని ఇంపీచ్మెంట్ మోషన్ పాస్ చేయడానికి. సో అండర్ హైకోర్టులో అంటే మనకి ఈ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అండర్ దిస్ 2 articles మనకి జరుగుతుంది, 217 and 218. అండ్ సుప్రీంకోర్టులో అయితే 124 subclause 4 and subclause 5 ద్వారా ఈ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఫ్రమ్ సుప్రీంకోర్టు డీల్ చేస్తూ ఉంటుంది. సో అంతవరకు ఈ ఇంపీచ్మెంట్ గురించి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి లడక్ గెట్స్ న్యూ పాలసీస్ ఆన్ కోటా డొమిసైల్ స్టేటస్. సో లడక్ యూనియన్ టెరిటరీ మనకి 2019లో యూనియన్ టెరిటరీ అయింది ఇది. సో ఆఫ్టర్ బైఫర్కేషన్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ 2019లో యూనియన్ టెరిటరీగా మారింది. సో రీసెంట్లీ మనకి యూనియన్ గవర్నమెంట్ దీనికి ఒక న్యూ పాలసీ అనేది నోటిఫై చేసింది. ఏంటంటే డొమిసైల్ స్టేటస్లోని అండ్ అలాగే కోటాలోని, రిజర్వేషన్ కోటాలోని. ఇదేంటంటే మనకి డొమిసైల్ స్టేటస్ అంటే స్థానికత,
అంటే లోకల్ కేటగిరీ స్టేటస్ రావాలంటే 15 ఇయర్స్ పాటు అక్కడ ఉన్న వాళ్ళని మాత్రమే, నాన్ లడకీస్ ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో 15 ఇయర్స్ పాటు స్టే చేస్తే మాత్రమే వాళ్ళకి డొమిసైల్ స్టేటస్ అనేది ఇస్తారని చెప్తున్నారు. అండ్ అలాగే 80% ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీస్ అండ్ థర్డ్ ఆఫ్ హిల్ కౌన్సిల్ సీట్స్ మనకి విమెన్కి రిజర్వ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి న్యూ పాలసీస్ రిజర్వేషన్ రిలేటెడ్, లాంగ్వేజెస్ రిలేటెడ్, డొమిసైల్ రిలేటెడ్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ హిల్ కౌన్సిల్స్. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, హిల్ కౌన్సిల్స్ విమెన్కి 1/3 ఆఫ్ రిజర్వేషన్ అనేది వాళ్ళకు ఉంది. అండ్ అలాగే ఇక్కడ 85% రిజర్వేషన్స్ ఫర్ రెసిడెంట్ లడకీస్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. అంటే లోకల్ పీపుల్ ఉన్న ఎవరైతే లడకీస్ అంటారో, అంటే లడఖ్లో ఉంటున్న స్థానిక ప్రజలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 85% రిజర్వేషన్స్ నోటిఫై చేసింది ఇన్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చిల్డ్రన్ అయినప్పటికీ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ చిల్డ్రన్ అయినప్పటికీ వాళ్ళకి డొమిసైల్ స్టేటస్ కన్సిడర్ చేయాలంటే డెఫినెట్లీ వాళ్ళు 15 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ రెసిడెన్స్ ఉండాలి. ఇప్పటి నుంచి October 31, 2019 ఎందుకంటే ఆ రోజు మనకి లడఖ్ ఫౌండేషన్ డే కింద జరుపుకుంటున్నారు. సో ఆ రోజు నుంచి చూస్తే మనకి వీళ్ళు 2034 వరకు గాను ఉంటే కానీ వీళ్ళకి డొమిసైల్ స్టేటస్ అనేది రాదు. అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ లాంగ్వేజెస్ రిలేటెడ్ అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బోటి, పర్జీ. సో ఈ 5 లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్ కింద నోటిఫై చేశారు. అండ్ ఆల్సో మనకి జనరల్లీ రిజర్వేషన్ అనేది 50% క్యాపింగ్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం స్పెషల్ కేసు. ఇప్పుడు 95%, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ గవర్నమెంట్ జాబ్స్కి టోటల్ రిజర్వేషన్ వచ్చేసి ఈక్వల్ టు 95% వచ్చింది. అండ్ మేఘాలయకి ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే 85% రిజర్వేషన్ ఉంది షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ట్రైబ్స్కి. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో 80% ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ కేసెస్. సో 95% రిజర్వేషన్ ఉండడం. సో ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నో రిలీఫ్ ఫర్ థగ్ లైఫ్ ఎట్ హైకోర్టు, రిలీజ్ పుట్ ఆఫ్ ఇన్ కర్ణాటక అని చెప్పి ఇచ్చారు. పుట్ ఆఫ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి పుట్ ఆఫ్ అంటే ఆపేయడం లేదంటే స్టాల్ చేయడం, పుట్ ఆన్ హోల్డ్. ఇక్కడ చూస్తే మనకి ఆయన రీసెంట్లీ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కన్నడ వాజ్ బార్న్ అవుట్ ఆఫ్ తమిళ్ అని చెప్పి ఒక కాంట్రవర్సీ అయింది ఆ స్టేట్మెంట్. సో ఆయన మూవీ. సో ఇప్పుడు కర్ణాటకలో గవర్నమెంట్ హైకోర్టు ఏం చెప్తుందంటే మీరు అపాలజీ రెండర్ చేయండి, అపాలజీ చెప్పండి అని చెప్పింది. ఇన్స్టెడ్ కమల్ హాసన్ ఏం చూస్ చేసుకున్నారంటే నేను అపాలజీ చెప్పాను, ఇన్స్టెడ్ నాట్ టు రిలీజ్ హిస్ మూవీ, అంటే మూవీ రిలీజ్ చేయకుండానే ఉండండి అని చెప్పేసి సో ఆయన స్టాన్స్ అనేది చూపించారు. అండ్ ఇక్కడ చూస్తే కోర్ట్ ఏం పాయింట్అవుట్ చేసిందంటే మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చక్రవర్తి రాజగోపాలాచారి అంటే సి రాజగోపాలాచారి గారు 1950లో ఇలానే స్టేట్మెంట్ చేశారు. కన్నడ వాజ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ తమిళ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేస్తే అప్పుడు కూడా ఇలానే ఆయన అపాలజైజ్ చేశారు. సో అంతటి వాళ్ళే చేస్తారు, మీరు ఎందుకు చేయరు అని చెప్పేసి కోర్టు అడిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి విజయవాడ టు కర్నూలు ఫ్లైట్ సర్వీస్ ఫ్రమ్ July 2 అని చెప్పించారు. సో విజయవాడ నుంచి ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఇన్ కర్నూలుకి July 2 నుంచి ఫ్లైట్ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే కర్నూలులో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి 4 ఫిషింగ్ హార్బర్స్ అండ్ ఆల్సో 4 పోర్ట్స్ రెడీ చేయబోతున్నారు బై December నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి సీఎం ఆఫీషియల్స్కి ఆదేశాలు ఇచ్చారు ఏపీలో. అండ్ ఇక్కడ చూస్తే ఆ 4 ఫిషింగ్ హార్బర్స్ ఏంటంటే జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ. సో ఈ జువ్వలదిన్నె అనేది నెల్లూరు దగ్గర ఉంది. అండ్ నిజాంపట్నం వచ్చేసి గుంటూరులో ఉంది. మచిలీపట్నం అండ్ ఉప్పాడ కాకినాడ దగ్గరలో ఉంటుంది. అండ్ మచిలీపట్నం ఈజ్ ఆల్సో ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. అండ్ ఇక్కడ చూస్తే న్యూ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి మనకి కుప్పంలోని అండ్ అలాగే దగదర్తి కూడా నెల్లూరులో ఉంది. సో అండ్ అమరావతి ఎలాగో తెలిసిందే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ శ్రీకాకుళం పలాసలో మనకి న్యూ ఎయిర్పోర్ట్స్ బై December నెక్స్ట్ ఇయర్ రెడీ అవ్వాలని చెప్పేసి ఆఫీషియల్స్కి ఆదేశాలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి లెట్ అరేంజ్మెంట్స్ ఫర్ యోగా డే ఇన్ వైజాగ్ ఆన్ June 21 బీ ఫ్లాలెస్ అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి June 21 ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే అని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. దీనికి 2025కి గాను థీమ్ ఏంటంటే యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. వెరీ ఇంపార్టెంట్ థీమ్ అనేది ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ డేస్ అండ్ దేర్ థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఎక్స్టర్న్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్టర్న్ సినోనిమ్స్ ఏంటంటే డిపోర్ట్ ఆర్ బ్యానిష్ ఫ్రమ్ ఏ రీజియన్, ఒక ప్రాంతం నుంచి వెలివేయడం ఎక్స్టర్న్ అంటే. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ కాంట్రాబ్యాండ్ మీనింగ్ ఇంపార్టెంట్. కాంట్రాబ్యాండ్ అంటే ఇల్లీగల్ గూడ్స్, ద గూడ్స్ విచ్ ఆర్ గాట్ బై ఇల్లీగల్ మీన్స్, దాన్ని మనం కాంట్రాబ్యాండ్ అంటాం. సో లైక్ డ్రగ్స్ అండ్ దీస్ హెరోయిన్, కొకైన్, వీటిని మనం కాంట్రాబ్యాండ్ అంటాం. ఎందుకంటే ఇల్లీగల్గా వీటిని తరలించినప్పుడు వాటిని పట్టుకున్నప్పుడు వాటిని ఇల్లీగల్ గూడ్స్ అంటాం కాబట్టి దే ఆర్ రిఫర్డ్ యాజ్ కాంట్రాబ్యాండ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూస్తే ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. అంబాసిడర్స్. సో క్రికెట్ అంబాసిడర్స్ కానీ ఎవరైతే మూవీ స్టార్స్ ఉంటారో వీళ్ళు అంబాసిడర్స్ కింద కొన్ని ఇష్యూస్కి అంబాసిడర్స్ కింద ఉన్నప్పుడు సో అవి ఎక్కువగా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే అనిల్ కుంబ్లే మనకి ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. సో ఈయన అంబాసిడర్ ఆఫ్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి అంబాసిడర్ కింద అపాయింట్ అయ్యారు. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇక్కడ చూస్తే మనకి హ్యామా ప్యానల్ రిపోర్ట్ అనేది దేనికి రిలేటెడ్ అని చెప్పేసి ఇంపార్టెంట్.
కే హ్యామా కమిటీ రిపోర్ట్ ఏంటంటే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మిసోగైనీ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుంది, మిసోగైనీ అంటే ఆడవాళ్ళకి, అంటే మిసోగైనీ ఇస్ నథింగ్ బట్ హెయిట్ టువర్డ్స్ విమెన్. సో అది ఎలా ఉంది అని చెప్పేసి దాని మీద కమిటీ ఫైండింగ్స్ వేసింది. సో కమిటీ దేని రిలేటెడ్ అని చెప్పేసి ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్లో మనం ఎవరో కమెంట్ చేశారు నిన్న అనాలిసిస్లో. డెఫినెట్లీ ఎడిటోరియల్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం మన న్యూస్ పేపర్లో. కానీ పీపుల్ అందరూ ఏంటంటే యూజువల్గా 1 hour 1.5 hour చేసే వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయారు. అంటే హిందూ న్యూస్ పేపర్ అంటే మినిమం 1 hour ఉండాలి వీడియో అనేది. ఎడిటోరియల్ని సాగదీసి చెప్తారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి అంత అవసరం లేదు. టైం వేస్టేజ్ ఆఫ్ టైం. దాని బదులు ఆ టైం అంతా స్టాటిక్ పార్ట్ మీద పెడితే చాలా ఉపయోగపడుతుంది. సో ఎంతవరకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అంతవరకు చదివితే చాలు. సో 1 hour ఉండాల్సిన రూల్ లేదు. వెన్ పేపర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎగ్జామ్ అప్పుడు 1 hour, క్లోజ్ టు 1 hour ఉండొచ్చు. కానీ రోజు 1 hour ఉండాలి. లేదంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చెప్తేనే మొత్తం పేపర్ కవర్ చేసినట్టు కాదు. కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీడియో లెంతీ కావాలంటే ఏ ఆర్టికల్ అయినా చెప్పొచ్చు. కానీ టైం సేవింగ్ ఇస్ ద మెయిన్ ప్రైమరీ థింగ్. సో నేను అదంతా 1 hour పాటు చదివి నేను దాన్ని మనకి ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్ అదే చెప్తున్నాను కాబట్టి దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. సో ఈ ఎడిటోరియల్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో దాని సమ్మరీ చూస్తే సరిపోతుంది ఈజీగా. మనకి 4 or 5 points ఫ్రమ్ దట్ ఎడిటోరియల్ ఇంపార్టెంట్ మనకి. అవి ఎగ్జామ్లో మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఆ పాయింట్స్ రిప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ ఫర్ ఏబిపిఎస్సీ ఆల్సో. అండ్ మనకి మిగతా ఎగ్జామ్స్కి అయితే ఫ్యాక్ట్స్ అండ్ డేటా సెట్ ఎవ్రీథింగ్ మనం కవర్ చేస్తున్నాం. సో నో ప్రాబ్లం, వీఆర్ కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్, ఎవ్రీ ఎడిటోరియల్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. ప్రతి పేజ్లో ఉన్న ఎవ్రీ ఆర్టికల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం డెఫినెట్లీ డిస్కస్ చేస్తున్నాం. సో డు నాట్ వరీ, జస్ట్ ఫాలో ఎవ్రీ డే. అండ్ ఇక్కడ చూస్తే మనకి సో ఎడిటోరియల్ ఏ స్ట్రాటజీ ఫ్యూల్డ్ బై విజన్ పవర్డ్ బై ఎనర్జీ. సో ఈ ఆర్టికల్ మనకి మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పూరి సో ఈయన రాశారు. సో ఈ ఆర్టికల్ మోస్ట్లీ ఎలా ఉంది అంటే బీజేపీ గవర్నమెంట్ 10 years నుంచి ఉంది కదా, లాస్ట్ ప్రీవియస్ 2 terms కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా. సో ఆ గవర్నమెంట్ తెచ్చిన పాలసీస్ మనకి ఎనర్జీ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేసింది మన ఇండియాకి అని చెప్పేసి ఫుల్లీ కొంచెం డేటా పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, మరీ ఇంతలా అవసరం లేదు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో మనకి రీసెంట్లీ మన ఇండియా వరల్డ్స్ 4th largest ఎకానమీ కింద జపాన్ని ఓవర్టేక్ చేసింది కదా. సో ఇండియాస్ జీడిపి, మోదీస్ లీడర్షిప్ వచ్చినప్పుడు ఇండియాస్ జీడిపి హ్యాస్ మోర్ దాన్ డబుల్డ్ టు $4.3 trillion in 2025. సో డబుల్ అయిందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఇండియా ఈజ్ నౌ 3rd largest ఎనర్జీ అండ్ ఆయిల్ కన్జ్యూమర్, అండ్ ఎనర్జీ అండ్ ఆయిల్ కన్జ్యూమర్లో 3rd largest, అండ్ 4th largest రీఫైనర్, అండ్ 4th largest ఎల్ఎన్జీ ఇంపోర్టర్ గ్లోబలీ, అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్టర్ గ్లోబలీ. అండ్ ఇక్కడ మన మోదీ గవర్నమెంట్ ఎనర్జీ స్ట్రాటజీ అనేది 4-pronged అప్రోచ్ కింద డైవర్సిఫై చేస్తారు. అది ఏంటంటే ఫస్ట్ పాయింట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ అండ్ సప్లయర్స్, అండ్ ఆల్సో ఎక్స్పాన్షన్ ఆఫ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్సిషన్ టు రెన్యూవబుల్స్, అండ్ అట్ లాస్ట్ అఫోర్డబిలిటీ. సో సోర్సెస్ని సప్లయర్స్ని డైవర్సిఫై చేశారు అండ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని ఎక్స్పాండ్ చేశారు, అండ్ దాని నుంచి మనం రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్ అనేది స్టార్ట్ చేశారు, అండ్ అఫోర్డబిలిటీ. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కన్జ్యూమర్ అఫోర్డబిలిటీ ఈజ్ మెయిన్ ప్రైమరీ థింగ్. అండ్ ఈ ఆర్టికల్ మనం ఇంకా చూస్తే సతత్ ఇనిషియేటివ్ అనేది ఇంపార్టెంట్. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. సతత్ ఇనిషియేటివ్ ఏం చేసింది, 100 compressed బయోగ్యాస్ ప్లాంట్స్ అండ్ ఎయిమ్స్ ఫర్ ఏ 5% CBG బ్లెండింగ్ మ్యాండేట్ బై 2028. సో ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 100 CBG ప్లాంట్స్ అనేవి కమిషన్ చేసింది, అండ్ 5% CBG బ్లెండింగ్ మ్యాండేట్ని 2028 కల్లా అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్ కూడా పెట్టుకుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూస్తే నుమాలిగర్ రిఫైనరీ ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ ఇన్ అస్సాం. ఇది మనకి ఫస్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఇట్ ఈస్ అ పాయిస్డ్ టు బికమ్, అంటే ఇట్ ఈస్ అ పాయిస్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. పాయిస్డ్ అంటే ఇట్ ఈస్ రెడీ టు బికమ్ ఎ ఫస్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్. అండ్ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ వచ్చేసి మనకి అట్ ప్రజెంట్ మనకి 25,000 kilometers దగ్గర వరకు ఉంది, అండ్ బై 2030 కల్లా అది 33,000 kilometersకి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి అట్ లాస్ట్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఆ స్కీమ్ కింద బెనిఫిషరీస్ ఈ ఇన్కమ్ సపోర్ట్ అనేది పొందుతున్నారు, ఎందుకంటే సబ్సిడీస్ అనేవి ఇస్తుంది గవర్నమెంట్. సో అఫోర్డబిలిటీ ఇస్ ద మెయిన్ ప్రైమరీ థింగ్. ఈ ఎనర్జీ సెక్యూరిటీని మనం ప్రజలకు అందిస్తూ అండ్ అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ 10 years పాటు డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఎలా వాళ్ళు పర్సంటేజెస్ లాట్ ఆఫ్ డేటా ఇచ్చారు, అదంతా అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ టైస్ బియాండ్ అమెరికన్ షాడోస్.
సో ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ టైస్ ఎలా ఉన్నాయి, సో బియాండ్ అమెరికన్ షాడోస్ ఉండాలని చెప్పేసి, అంటే అమెరికా కనుసైగలకి అందకుండా ఉండాలి ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ టైస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్మరీ చూద్దాం. మనకి ఒక పక్కన చైనాస్ అసర్టివ్నెస్ అండ్ సావరిన్ రెసిలియన్స్ అండ్ రీజనల్ స్టెబిలిటీ, ఇది కామన్ ప్రాబ్లమ్స్ మనకి ఆస్ట్రేలియాకి మనకి. చైనా చూపిస్తున్న అసర్టివ్నెస్ అనేది కామన్ ప్రాబ్లం. అండ్ అలాగే జపాన్, సౌత్ కొరియా, యూరోప్ మనకి వాల్యుబుల్ పార్ట్నర్స్ అయినప్పటికీ ఆస్ట్రేలియా అంటే క్యాన్బెరా, ఢిల్లీ క్యాన్బెరా డిఫెన్స్ రిలేషన్షిప్ అనేది మనకి బ్యూరోక్రాటిక్ మజల్స్ మీద బిల్డప్ అయింది. టాప్ టైర్ సెక్యూరిటీ పార్ట్నర్ మనకి న్యూఢిల్లీ ఈజ్ కన్సిడర్డ్ వ్యూయింగ్ ఆస్ట్రేలియన్ చూస్తే మనకి టాప్ టైర్ సెక్యూరిటీ పార్ట్నర్ కింద ఉంది అలాగే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ రిలేషన్షిప్లో మనకి కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 2020 చేసుకున్నాం. అండ్ అలాగే 2+2 మినిస్టోరియల్ డైలాగ్ అనేది హై లెవెల్ స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ జరుగుతుంది. అండ్ అలాగే మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ ఉంది. అండ్ జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, హ్యూమానిటేరియన్ మిషన్స్ చేస్తున్నాం. అండ్ నవంబర్ 2024లో ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ అరేంజ్మెంట్ అనేది చూసాం. అండ్ కీ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా అవుతున్నాయి ఇండియాకి అండ్ అలాగే ఆస్ట్రేలియాకి. ఆస్ట్రా హింద్ ఆర్మీ జరుగుతుంది అండ్ ఆస్ ఇండెక్స్ అనేది నేవీ. అండ్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అయిన పిచ్ బ్లాక్ యూఎస్ది అండ్ అలాగే మలబార్ కూడా. సో ఇటువంటి మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్లో కూడా ఇండియాకి ఆస్ట్రేలియాకి పార్ట్నర్షిప్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ప్రిడికమెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రిడికమెంట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. సో అండ్ అలాగే ఆకస్ ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ ఇదొక గ్రూపింగ్. సో ఆస్ట్రేలియా ఈజ్ మోర్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఆకస్ గ్రూపింగ్. అండ్ మనకి బోత్ ఒక పక్కన చైనా అండ్ పాకిస్తాన్ కన్వెన్షనల్ ఛాలెంజెస్ కింద ఉన్నాయి. సో మనం యాక్టివ్ బార్డర్ డిస్ప్యూట్లో ఉన్నాం ఈ కంట్రీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫోకస్ ఏరియాస్ ఏం చేయాలంటే మనకి మోస్ట్లీ డిఫెన్స్ ఎంగేజ్మెంట్ని రీబ్యాలెన్స్ చేయాలి అండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ రియల్ వరల్డ్ ఆపరేషన్స్తో మనం ఎన్హాన్స్ చేయాలి. అండ్ అలాగే ఇండియాస్ డిఫెన్స్ ఫుట్ ప్రింట్స్ అనేవి కాన్బెర్రా అంటే ఆస్ట్రేలియాలో పెంచాలి మనం. అండ్ గ్రూప్ గ్రౌండ్ అప్ ఐడియాస్ అనేవి వర్కింగ్ లెవెల్ పర్సనల్ వరకు మనం ఎలివేట్ చేయాలి. అండ్ అలాగే కోఆపరేషన్ మనకి మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఆఫ్ నేవల్ వెజల్స్. సో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఆఫ్ నేవల్ వెజల్స్ అంటే ఈ నేవల్ వెజల్స్ సీలో వెళ్తున్నప్పుడు ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో ఈ మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ లేదంటే రిపేర్ ఇష్యూస్ కానీ, ఓవర్హాల్ అంటే అక్కడ ఆగడం, ఆ ఒడ్డున ఆగడం. సో ఇటువంటి ఎంఆర్ఓ ఈ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఆఫ్ నేవల్ వెజల్స్ మీద కూడా మనం కోఆపరేషన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్తున్నారు. అండ్ అలాగే పెట్రోల్ బోట్స్ రిలేటెడ్, స్మాల్ ఐలాండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఏమున్నాయో అండ్ పెసిఫిక్ ఓషన్లో ఏమున్నాయో వాటికి మంచిగా మనం జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొవిజన్ కూడా మనం అందించాలి ఇటువంటి పెట్రోల్ బోట్స్ రిలేటెడ్. అండ్ అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ గురించి రిలేటెడ్ కూడా. అండ్ అలాగే ఎంఎస్ఎంఈస్కి ఒక బూస్టప్ లాగా మనం ఇవ్వాలి అని చెప్పేసి కోఆపరేషన్ అనేది ఆస్ట్రేలియాకి ఇండియాకి ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఈ ఆర్టికల్లో. సో మోస్ట్లీ ఇండియాకి ఆస్ట్రేలియాకి డిఫెన్స్ టైస్ ఓవర్గా ఎన్హాన్స్ చేయాలి, మనం మోర్ ఓవర్ ఫోకస్ చేయాలి ఎక్కువగా అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి యాక్ట్ నార్త్ అని చెప్పి ఇచ్చారు కదా, ఆల్రెడీ మనం లడఖ్ గురించి చూసాం అక్కడ. సో దాని రిలేటెడ్ ఇక్కడ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ మనకి ఆర్టికల్ 370 రద్దు కావడంతో 2019లో విడిపోయింది. జమ్మూ కాశ్మీర్తో మన లడఖ్ అనేది ఫామ్ అయింది. సో అందులో మనకి న్యూ పాలసీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు రిలేటెడ్ టు రిజర్వేషనల్ లాంగ్వేజెస్, డామిసిల్, హిల్ కౌన్సిల్స్ రిలేటెడ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి 85% రిజర్వేషన్ ఇండిజినస్ పీపుల్కి ఇచ్చారు గవర్నమెంట్ జాబ్స్లో. అండ్ అలాగే 80% ఇండిజినస్ పీపుల్కి మనకి రిజర్వేషన్ అనేది కల్పించిన చాలా స్టేట్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. అందులో చూస్తే మనకి మిజోరంలో 92% వరకు ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో 80% జాబ్స్కి రిజర్వేషన్ ఉంది. అండ్ మనకి డొమిసైల్ స్టేటస్ కావాలంటే 2019 నుంచి 15 years పాటు చూస్తే మనకి 2034కి కానీ డొమిసైల్ స్టేటస్ రాదు జనరల్గా పీపుల్కి. అండ్ అలాగే ఇక్కడ మనకి హిల్ కౌన్సిల్లో మనకి 1/3 రిజర్వ్డ్ ఫర్ విమెన్. అండ్ ఆల్రెడీ మనం చూసాము అఫీషియల్ లాంగ్వేజెస్ కింద ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బోటి, పార్జీ లాంగ్వేజెస్ని డిక్లేర్ చేశారు. అండ్ మనకి జనరల్గా ఇప్పుడు లడఖ్ పీపుల్ ఏమడుగుతుందంటే ఫుల్ స్టేట్హుడ్ కావాలని అడిగారు. అండ్ అలాగే వాళ్ళ స్టేట్హుడ్ వచ్చిన తర్వాత 6th షెడ్యూల్లో ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ట్రైబల్ పీపుల్కి ఉంటుంది అక్కడ అండర్ ద 6th షెడ్యూల్. సో అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి. అండ్ అలాగే లోక్సభలోకి ఇంకొక సీట్ మాకు ఇవ్వాలి, లోక్సభలో మనకి రిప్రజెంటేషన్ ఒక సీట్ ఎక్స్ట్రా కావాలని చెప్పేసి అడిగారు. అండ్ అలాగే వాళ్ళకి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ చేయమని అడిగారు. కానీ ఇవేమీ చేయకుండా సో వేరే థింగ్స్ అనేవి నోటిఫై చేసింది గవర్నమెంట్. సో అట్ ప్రెజెంట్ చూస్తే పాపులేషన్ మనకి 2.74 lakh పీపుల్ ఉన్నారు అకార్డింగ్ టు 2011 సెన్సస్ లడఖ్లో. సో ఇక్కడ మనకి చూస్తే ల్యాక్ ఆఫ్ జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ యూత్లో చాలా ఎక్కువగా ఉంది. సో పీపుల్ ఆర్ విట్నెసింగ్ దాట్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ సో దాట్ న్యూఢిల్లీ మనకి వాళ్ళ డిమాండ్స్కి క్లోజ్ అటెన్షన్ పే చేయాలి. సో వాళ్ళ సెంటిమెంట్స్ ఆఫ్ ద రీజియన్ కూడా మనం కన్సిడర్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఒపీనియన్ పేజ్లో ఏ బ్యాన్, ఏ స్ప్లిట్ వర్డిక్ట్ అండ్ ఏ హెల్త్ కన్సర్న్. సో ఇక్కడ చూస్తే మస్టర్డ్ ఆయిల్ గురించి ఇచ్చారు. మస్టర్డ్ ఆయిల్ ఇస్ ద 3rd largest edible oil కన్స్యూమ్డ్ ఇన్ ఇండియా. సో మస్టర్డ్ ఆయిల్ మనకి 3rd largest edible oil ఇండియాలో కన్స్యూమ్ చేస్తున్న వాటిలో. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మస్టర్డ్ ఆయిల్లో మనకి ఒక యూనిక్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, దాన్ని మనం
యూరిసిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాం. ఇది జనరలీ 40-54% ఉంటుంది టోటల్ ఫ్యాటీ యాసిడ్లో. కానీ ఇది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ లెవెల్ ఎంత ఉండాలంటే 5% ఉండాలి. సో అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం 5% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది హ్యూమన్ కన్జంప్షన్కి అన్డిజైరబుల్. సో హ్యూమన్స్ కన్జ్యూమ్ చేయకూడదు. అండ్ అలాగే అడ్వాన్స్డ్ కంట్రీస్లో దాన్ని బ్యాన్ చేస్తారు కూడా అంతకన్నా ఎక్కువ ఉంటే. సో దానివల్ల ఎక్కువ ఉన్నదాన్ని మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హార్ట్ డిసీజెస్, రిటార్డెడ్ గ్రోత్ తగ్గిపోతుంది. అండ్ ప్రిమేచ్యూర్ టిష్యూ డెత్, అడ్వర్స్ చేంజెస్ కిడ్నీకి, లివర్కి, స్కెలిటల్ మజిల్స్కి కూడా. అండ్ అలాగే లాట్ ఆఫ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయి హ్యూమన్స్ మీద అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటంటే ఈ ఎడిబుల్ ఆయిల్ బ్లెండింగ్ అనేది ఆల్టర్నేటివ్ సొల్యూషన్. సో జనరలీ నార్మల్ ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం ఇది బ్లెండ్ చేసినట్లయితే దాని యూరిక్ యాసిడ్ ప్రెసెన్స్ అనేది తగ్గిపోతుంది. సో తగ్గడంతో సో ఈ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. మనకి ఏవైతే నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తున్నాయో అవి తగ్గుతాయి. సో అడల్టరేషన్ కూడా తగ్గుతుంది. సో బ్లెండింగ్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ అనేది మనం ప్రమోట్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యానింగ్ టోటల్ దిస్ మస్టర్డ్ ఆయిల్ మనం దాన్ని ప్రమోట్ చేస్తే కొంచెం వరకు మనకి ఎకనామికల్లీ బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ అది మోస్ట్లీ ఏంటంటే మనకి ఇండిజినస్ జిఎం మస్టర్డ్ క్రాప్ DMH11 అని అంటాం మనం. DMH11 అంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్. ఇది ఇండిజినస్ జిఎం మస్టర్డ్ క్రాప్. ఈ క్రాప్ లోవర్ యూరిక్ యాసిడ్ ఉంది కంపేర్డ్ టు 30-35%. ఆల్మోస్ట్ మనకి 30-35% వరకు ఉంది. జనరల్లీ ఇండియన్ మస్టర్డ్ క్రాప్లో మాత్రం 40-54% ఉంటుంది. సో ఎనీవేస్ ఇది మనకి తక్కువగా ఉంది కదా, దీన్ని మనం ప్రమోట్ చేసి అదర్ ఎడిబుల్ ఆయిల్స్ దీంతో కలిపినట్లయితే మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎఫిషియన్సీ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. అండ్ అలాగే ఇండియా ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్. మనకి ఎడిబుల్ ఆయిల్స్ ఇస్ నథింగ్ బట్ మనం వాడే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవైతే ఉన్నాయి కదా, ఈ ఎడిబుల్ ఆయిల్స్ అంటే తినదగ్గేవి. ఎడిబుల్ అంటే దట్ విచ్ కెన్ బి ఈటెన్. సో దాన్ని మనం ఎడిబుల్ ఆయిల్స్ అంటాం. సో ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్. సో ఇక్కడ హెడ్లైన్ చూస్తే మనకి స్టెమ్మింగ్ ద ఫ్లో ఆఫ్ ఇండియన్ అండ్ చైనీస్ స్టూడెంట్స్ విల్ ఎఫెక్ట్ స్టెమ్ రీసెర్చ్ ఇన్ US యూనివర్సిటీస్. స్టెమ్ రీసెర్చ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే రీసెంట్లీ US అనేది న్యూ వీసా రూల్స్ అనేది స్టూడెంట్స్కి పెట్టింది. చైనీస్ స్టూడెంట్స్ యాజ్ వెల్ as ఇండియన్ స్టూడెంట్స్కి కూడా న్యూ వీసా రూల్స్ అనేవి, న్యూ వీసా ఇంటర్వ్యూస్ అనేవి పెట్టింది. సో దానివల్ల యూఎస్లోని యూనివర్సిటీస్లో స్టెమ్ రీసెర్చ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ మీద రీసెర్చ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్లీ అని చెప్పేసి ఇచ్చారు అక్కడ. సో నెక్స్ట్ ఖీర్ భవానీ టెంపుల్ మనకి ఎక్కడ ఉందంటే కాశ్మీర్లో ఉంది. అండ్ ఇక్కడ ఒబీసెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఒబీసెన్స్ అంటే రెస్పెక్ట్ పే చేయడం, లేదంటే నమస్కారం చేయడం అట్లా మీనింగ్ వస్తుంది. ఒబీసెన్స్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పాకిస్తాన్ ఈజ్ స్పిన్నింగ్ స్కర్స్ నెరేటివ్ ఆన్ బ్రహ్మపుత్ర వాటర్ ఫ్లో. ఇక్కడ సింపుల్గా ఇష్యూ ఏంటంటే రీసెంట్లీ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మాకు ఇండస్ వాటర్ ట్రీటీని మీరు ఆపేశారు కదా, అండ్ మీకు చైనా నుంచి వస్తున్న బ్రహ్మపుత్రని కూడా అలానే ఆపేస్తే మీరు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక ఫేక్ నెరేటివ్ అనేది సృష్టిస్తుంది. అస్సాం సీఎం రిప్లై ఏమి ఇచ్చారంటే ఇది మోస్ట్లీ మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది రెయిన్ఫెడ్ ఇండియన్ రివర్ సిస్టమ్. మనకి మోస్ట్లీ అస్సాంలోని ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఫ్లడ్స్ రూపంలో రెయిన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు బ్రహ్మపుత్ర మీద కూడా మనకి ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఎలా అయితే చేస్తున్నామో వాళ్ళు కానీ చేసినట్లయితే మనకి ఇంకా మంచిది. ఎందుకంటే మనకి ఈ ఫ్లడ్స్ అనేవి వాటర్ రిలీజ్ వల్ల ఎక్కువగా ఫ్లడ్స్ రావడం జరుగుతుంది, అది మనకి తగ్గుతుందని చెప్పేసి రిప్లై ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ దట్ రివర్ అనేది మనకి ఇంపార్టెంట్. బ్రహ్మపుత్ర రివర్కి సుబాన్సిరి, లోహిత్, కామెంగ్, మానస్, ధన్సిరి, జై బరలి, కోపిలి. సో ఇవి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ మనకి కాశీ, గారు, జయంతి హిల్స్ నుంచి వస్తున్న ఎడిషనల్ ఇన్ఫ్లో, అక్కడ వర్షం పడినప్పుడు ఆ ఇన్ఫ్లో రివర్ వాటర్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ కృష్ణాయి, దిగారు, కుల్సి అని చెప్పేసి ఈ రివర్స్ ద్వారా వస్తుంది మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది. మోస్ట్లీ మన ఇండియాలోనే మనకి డిపెండ్ అవుతున్నాం, మనం చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి రిప్లై ఇచ్చారు అక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి అబియన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అబియన్స్ అంటే సస్పెండ్ చేయడం, ఆన్ హోల్డ్లో పెట్టడం, సస్పెండ్ చేయడం అంటే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి G7 మీటింగ్ గురించి వచ్చింది. సో కాంగ్రెస్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ మన మోదీ గారిని G7 మీటింగ్కి ఇన్వైట్ చేయలేదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి G7 మీటింగ్ వచ్చింది కాబట్టి సో దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూద్దాం. సో ఇనిషియల్గా ఈ G7 అనేది G6గా స్టార్ట్ అయింది. సో G6గా 1975లో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ G6 అంటే 6 ఇండస్ట్రియల్ ఎకానమీ కంట్రీస్, సో మేజర్ ఎకానమీస్ గ్రూపింగ్ కింద ఫామ్ అయ్యాయి. సో ఈ 1975లో ఫామ్ అయిన తర్వాత కెనడా వచ్చేసి మనకి 1976లో జాయిన్ అయింది. సో దాని తర్వాత 1997లో రష్యా జాయిన్ అవడంతో అది G7+1 అని చెప్పి G8 అయింది. సో మళ్ళీ ఏమైందంటే క్రిమియా, ఇది ఉక్రెయిన్లో ఉన్న ప్రాంతం. ఈ క్రిమియాని 2014లో అక్రమంగా అనెక్స్ చేసుకుంది ఆ రష్యా అని చెప్పి సో దాన్ని మళ్ళీ ఆ గ్రూపింగ్ నుంచి బయటికి పంపించారు. సో దట్ మళ్ళీ అది G7 కింద మారింది. ప్రస్తుతం ఈ G7 కంట్రీస్ ఏంటో చూద్దాం. సో మనకి ఫస్ట్ G7 కంట్రీస్ ఏంటంటే US, UK, ఫ్రాన్స్ 3 అయ్యాయి కదా, అండ్ జపాన్, ఇటలీ, కెనడా, జర్మనీ. సో 3+4 7.
ఈ 7 కంట్రీస్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఈ G7 కంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మనకి G6 కింద స్టార్ట్ అయింది కదా. G6 కంట్రీస్ ఏంటి? యూఎస్, యూకే. సో యూయూ మీద స్టార్ట్ అయింది. యూఎస్, యూకే. అండ్ 2 కంట్రీస్ అయిపోయాయి 6లో. అండ్ ఇక్కడ చూస్తే కెనడా తర్వాత జాయిన్ అయింది. సో కెనడాని పక్కన పెడదాం. G7 వచ్చినప్పటికి కెనడా జాయిన్ అయింది. సో కెనడాని పక్కన పెడదాం. టోటల్ 3 కంట్రీస్ వచ్చాయి. ఇంకా 4 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏషియాలో చూస్తే ఓన్లీ కంట్రీ మనకి జపాన్ ఒకటే ఉంది. ఏషియా కంట్రీస్ నుంచి చూస్తే జపాన్ ఒకటే ఉంది. సో జపాన్ని సింగిల్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ట్రినిటీ ఆఫ్ కంట్రీస్ చూద్దాం. ఫ్రాన్స్, జర్మనీ ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఈ 3 యూరోప్లో ఉంటాయి. సో ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు G7 కంట్రీస్ మీరు ఈజీగా చెప్తారు. చూడండి, యూఎస్, యూకే. సో అండ్ ఏషియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంట్రీ జపాన్. సో 3 అయిపోయాయి కదా. అండ్ కెనడా, G7 జాయిన్ అయినప్పుడు కెనడా. అండ్ 3 కంట్రీస్, యూరోప్లో ఉన్న 3 కంట్రీస్ ఏంటి? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. సో ఈజీగా G7 కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ప్రెజెంట్ థింగ్ ఏంటంటే మనకి G7 సమిట్ కెనడాలో జరగబోతుంది ఈ ఇయర్. సో మన ఇండియాని ఇన్వైట్ చేయలేదు. అండ్ బ్రాజిల్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా అండ్ ఉక్రెయిన్ కంట్రీస్ని ఒక ప్రెసిడెంట్స్ని ఇన్వైట్ చేశారు. అండ్ ఆస్ట్రేలియన్ పీఎంని కూడా ఇన్వైట్ చేశారు. అండ్ ఇది 2014కి బిఫోర్ మనకి G8 కింద ఉండేది. తర్వాత రష్యాని తీస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో రష్యాని తీసడంతో మళ్ళీ G7 అయిపోయింది. సో దట్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ G7 గురించి. అండ్ G7 కంట్రీస్ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ నాట్ ఇన్ G7 అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చి కంట్రీస్ని ఐడెంటిఫై చేయమని వచ్చాం. సో దట్ G7 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గవర్నమెంట్ ప్లాన్స్ టు వైండ్ డౌన్ నేషనల్ పోలియో సర్వీలెన్స్ నెట్వర్క్ సెంటర్స్ ఇన్ ఇండియా. సో ఇదేంటంటే యూనియన్ గవర్నమెంట్ రీసెంట్లీ సో వైండ్ డౌన్ అంటే టు క్లోజ్ చేయడం. సో క్లోజ్ చేద్దామని చెప్పేసి నేషనల్ పోలియో సర్వీలెన్స్ నెట్వర్క్ సెంటర్స్ని మెల్లమెల్లగా ఫేజ్ వైజ్ క్లోజ్ చేద్దామని చెప్పేసి WHO ఎస్టాబ్లిష్ చేసింది. సో వీటిని క్లోజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. సో ఎందుకు అంటే ఇండియా వాజ్ డిక్లేర్డ్ పోలియో ఫ్రీ. 2014లో మనకి పోలియో ఫ్రీ అని చెప్పేసి ఇండియా వాజ్ డిక్లేర్డ్ బై WHO. పోలియో ఫ్రీ అని చెప్పేసి డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు అలా డిక్లేర్ చేస్తారంటే కంటిన్యూస్గా 3 ఇయర్స్ పాటు ఒక్క కేసు కూడా నమోదు అవ్వకపోతే, వైల్డ్ పోలియో వైరస్ ట్రాన్స్మిషన్ నమోదు అవ్వకపోతే మనల్ని పోలియో ఫ్రీ కంట్రీ కింద డిక్లేర్ చేస్తారు. సో అలా డిక్లేర్ చేయడంతో ఇప్పుడు ఈ నేషనల్ పోలియో సర్వీలెన్స్ నెట్వర్క్ సెంటర్స్ ఉపయోగం లేదని చెప్పేసి ఒక ఫేజ్ వైజ్ వీటిని క్లోజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. కానీ మనకి ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే అలా క్లోజ్ చేయొద్దు అప్పుడే. సో ఇది ముందుగానే మీరు తొందరపడొద్దు అని చెప్పేసి వార్న్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కత్రా టు శ్రీనగర్ వందే భారత్ ట్రైన్ సర్వీసెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్లో. సో PM స్టార్ట్ చేయబోతున్నారు June 6 అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సల్ఫర్ క్లీనింగ్ డివైస్ ఇన్ కోల్ ప్లాంట్స్ నాట్ నెసరీ. సో రీసెంట్లీ మనకి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అని చెప్పి ఉంటాయి. ఇవి కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఇన్స్టాల్ చేస్తారు జనరల్లీ. సో ఇవి మోస్ట్లీ ఎందుకు ఉపయోగిస్తారు అంటే SO2 ఎమిషన్స్ని, హార్మ్ఫుల్ SO2 ఎమిషన్స్ అంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని కట్ షార్ట్ చేయడానికి ఈ FGD యూనిట్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు. కానీ రీసెంట్లీ ఓ రికమెండేషన్ ఏమిచ్చిందంటే ఈ హై పవర్డ్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అయిన అజయ్ సూద్ అండర్న ఒక కమిటీ, హై పవర్డ్ కమిటీ వచ్చేసి రికమెండేషన్ ఏమిచ్చిందంటే 80% ఆఫ్ దీస్ కోల్ పవర్ ప్లాంట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్. సో ఎగ్జెంప్ట్ చేశారు వాళ్ళు, దాన్ని ఇన్స్టాల్ చేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఎగ్జామ్ చేశారు. ఎందుకు ఎగ్జామ్ చేస్తారు అంటే ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉన్నారు. సో వాటిని ఫిక్స్ చేయడానికి, ఇన్స్టాల్ చేయడానికి లిమిటెడ్ నెంబర్స్ ఆఫ్ వెండర్స్ ఉన్నారు. అండ్ హై ఇన్స్టాలేషన్ కాస్ట్స్ ఉన్నాయి దానివల్ల. అండ్ అలాగే పొటెన్షియల్ రైజ్ ఇన్ ఎలక్ట్రిసిటీ బిల్స్, దానివల్ల ఎలక్ట్రిసిటీ బిల్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ డిస్రప్షన్స్ ఇన్ COVID-19 వల్ల. సో దాన్ని నాట్ నెసెసరీ, ఈ సల్ఫర్ క్లీనింగ్ డివైజెస్ నాట్ నెసెసరీ ఇన్ దీస్ పవర్ ప్లాంట్స్ అని చెప్పేసి ఆ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. అండ్ ఇక్కడ హెడ్లైన్ చూస్తే మనకి ఈసీ ఇంట్రొడ్యూసెస్ న్యూ టెక్ డ్రివెన్ సిస్టమ్ టు అప్డేట్ ఓటర్ టర్న్అవుట్. సో రీసెంట్లీ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఒక టెక్ డ్రివెన్ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. ఏంటి? రియల్ టైమ్ అప్డేట్స్ అంటే ఓటర్ టర్న్అవుట్, ఎంతమంది పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్స్ వేస్తున్నారో ఫర్ ఎవ్రీ 2 hours మనకి అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎవ్రీ 2 hours డైరెక్ట్లీ మనకి ఈసీఐ నెట్ యాప్ ద్వారా టైం ల్యాగ్ లేకుండా వెంటనే మనకి ఈ పోలింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి రియల్ టైం డేటాని అప్డేట్ చేస్తారు ఎవ్రీ 2 hours. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి GIA డెవలప్స్ న్యూ సిస్టమ్ టు గ్రేడ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్. GIA అంటే జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా. సో ఈ జెమలాజీ అంటే స్టడీ ఆఫ్ జెమ్స్ అండ్ జెమ్ స్టోన్స్ని మనం జెమాలజీ అంటాం. GEMMOLOGY జెమాలజీ అంటాం. సో నౌ ఇట్ విల్ స్టార్ట్. ఈ GIA ఏం స్టార్ట్ చేస్తుందంటే ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని క్యారెక్టరైజ్ చేయడానికి డిస్క్రిప్టివ్ టర్మ్స్ని యూజ్ చేయబోతుంది. ఇప్పటివరకు ఏం యూజ్ చేస్తుందంటే ట్రెడిషనల్ 4 C's అని చెప్పి కలర్, క్లారిటీ, కట్ అండ్ క్యారెట్ వెయిట్. సో వీటి బట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ వాటిని గ్రేడింగ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రీమియం, స్టాండర్డ్ ఆర్ నో గ్రేడ్ అట్ ఆల్.
అని చెప్పేసి ఈ విధంగా కేటగరైజ్ చేయబోతున్నారు. డిస్క్రిప్షన్తో డిస్క్రిప్టివ్ టర్మ్స్తో కేటగరైజ్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇచ్చారు ఈ ఆర్టికల్లో. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫైనలీ నిన్న ఆఫ్టర్ 18 years ఆఫ్ డ్రాట్ 17 years ఆఫ్ డ్రాట్ 18th ఇయర్లో మనకి ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ని హోల్డ్ చేసింది. సో వీళ్ళు 4 times ఫైనల్స్కి వెళ్ళారు. ఫైనల్స్కి వెళ్ళి 3 times రన్నర్స్ అప్ అయ్యారు. సో అట్ లాస్ట్ దిస్ ద 4th time మనకి ఫైనల్ వెళ్ళడంతో 2025లో వాళ్ళు ఫైనల్ గెలిచారు. 18th edition ఆఫ్ ఐపీఎల్ వన్ బై ఆర్సీబీ. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఫెసైల్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫెసైల్ విన్ అని ఇచ్చారు కదా, ఫెసైల్ అంటే ఈజీ విన్ అని అర్థం. సో ఓవరాల్గా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తానని చెప్పాను వీడియో లాస్ట్లో, కానీ వీడియో మధ్యలోనే ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఈరోజే మనం ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ మనం అవుట్ ఆఫ్ 5 ఆర్టికల్స్ ఇస్తే మనం 4ని కవర్ చేస్తాం, 4 ఎడిటోరియల్స్ కవర్ చేస్తాం. సో పేపర్ని ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అంటే ఎవ్రీ కార్నర్లో ఉన్న ఆర్టికల్ కూడా మనం కవర్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్. సో మనం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And that's it. Thank you for watching.